హాయ్ అండి. శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'ప్రేమ సారథి'. సరోజిని భీమరాజు గారు రచించారు. ఇది 1984లో వచ్చిన నవలండి. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. రాత్రి 8 గంటలు కావస్తోంది. పౌర్ణమి నాటి వెన్నెల వెండిలా మెరిసిపోతోంది. వసారాలో వాలు కుర్చీలో పడుకుని చదువుకుంటున్నాడు సాగర్. వాకిట్లో అలికిడికి తలెత్తి చూశాడు. అరవిచ్చిన మల్లెచెండులా కోటీశ్వరులు రంగారావు గారి కుమార్తె మమత నిలబడింది. మమత, ఇలా వచ్చామేమిటి? చిన్నగా అంటూ కంగారుగా లేచాడు. మీ నాన్నగారికి జ్వరం వచ్చిందని, పాలు తమరే పిండిచ్చారని శేషమ్మ చెప్పింది. చూసి వెళదామనొచ్చాను. ఎలా ఉంది? అంటూ వసారా లోపలికొచ్చి తొంగి చూసింది. మీ నాన్నగారికి తెలిస్తే కోపడతారు. ఇంత చీకట్లో వచ్చావు, గొణిగాడు. నాన్నగారి పర్మిషన్ తీసుకుని వచ్చాను. మీ నాన్నగారెక్కడా? రా అంటూ లోనికి దారి తీశాడు. వెనకాలే వెళ్ళింది మమత. సాగర్ తండ్రి రామయ్య పడుకుని మూలుగుతున్నాడు. పక్కనే ముక్కాలపీట మీద కూర్చుని తల మర్దన చేస్తోంది ఆయన భార్య వరలక్ష్మి. సాగర్ తమ్ముడు చెల్లాయిలు ఏదో రాసుకుంటూ పుస్తకాలు చూసుకుంటూ ఉన్నారు. అమ్మాయి గారిని చూడగానే లేచి నిలబడిపోయారు ఆశ్చర్యంగా. అమ్మా, అమ్మాయి గారు నాన్నని చూడ్డానికి వచ్చారు అన్నాడు సాగర్. ఆ మాట వినగానే చటుక్కున లేచి నిలబడింది వరలక్ష్మి. అంత జ్వరంలోనూ రామయ్య కూడా లేవబోతూ, అమ్మాయి గారు మీరెందుకు వచ్చారు తల్లి అంటూ కంగారు పడసాగాడు. పర్వాలేదు, పడుకోండి, లేవకండి అని టాబ్లెట్లు ఏమైనా వేశారా అంటూ సాగర్ వైపు చూసింది. ఏమీ వేయలేదండి. అమ్మ ఏదో కషాయం తీసిచ్చింది. రేపు ఏదైనా కొంతేస్తాను అన్నాడు సాగర్. ఆ అమ్మాయి గారిని నిలబెట్టే మాట్లాడుస్తున్నారు. కూర్చోండి అమ్మాయి గారు అంటూ సాగర్ చెల్లెలు సుజాత కుర్చీ తెచ్చి వేసింది వినయంగా. నా మతిమండ, కూర్చోండి అమ్మాయి గారు అంది వరలక్ష్మి అంతసేపు నిలబెట్టినందుకు ఇదే పోతూ. చూడండి, ఈ టాబ్లెట్స్ ప్రతి 4 గంటలకొకసారి ఒకటి చెప్పున వేయండి. సమయానికి ఇంట్లో ఉన్నాయి, తీసుకొచ్చాను. ఎక్కువ మంచినీళ్ళు కూడా ఇవ్వండి అంటూ తను తెచ్చిన టాబ్లెట్లు అందించింది. అలాగేనమ్మా అంటూ వరలక్ష్మి వాటిని బల్ల మీద ఉంచింది. ఇప్పుడే వేయండి. సుజాత, కొంచెం మంచినీళ్ళు పట్టుకురా అని ఒక టాబ్లెట్ తీసి దాని మీద ఉన్న రేకు ఊడదీసి ఆయనకిచ్చి మింగించింది. అమ్మాయి గారు, ఇంత రాత్రి వేళ ఒకరే వచ్చారు. మా మీద ఎంత దయతల్లి. ఈ వేళ ఈ పాడు జ్వరం గురించి పనులన్నీ ఆగిపోయాయమ్మా. రేపు అన్నీ చేయిస్తాను తల్లి, నాన్నగారితో చెప్పండి అని మూలుగుతూనే ఇదే పోతున్నాడు రామయ్య. వాటి గురించి మీరేం బాధపడకండి. అవన్నీ నాగయ్య గారు చూసుకుంటారు. చూడండి, జ్వరం తగ్గే వరకు ఎక్కడకు కదలడానికి వీల్లేదు. కాకపోతే ఒక్కటే చిక్కు, ఆ ఎల్లావు ఎవరికీ పాలివ్వదు, మీకు సాగర్ గారికి తప్ప. ఈవేళ సాగర్ గారు పాలు తీసి ఇవ్వకపోతే రేపు నాన్నగారికి బెడ్ కాఫీ లేదు, తమ్ముడికి పెరుగు లేదు అంటూ సాగర్ కేసి చూసి నవ్వింది. సాగర్ చిన్నగా నవ్వి తలదించుకున్నాడు. అవునమ్మాయి గారు, ఆ ఎల్లావు నాకు ఆ అబ్బాయికి తప్ప ఎవరికి ఇవ్వదమ్మా. నేను కోలుకునే వరకు ఆ అబ్బాయి తీస్తాడు తల్లి అంటూ ఇంకా ముడిచుకుపోయాడు. నేనొచ్చి మిమ్మల్ని పడుకోనివ్వకుండా మాట్లాడిస్తున్నాను, విశ్రాంతి తీసుకోండి అంటూ లేచింది వెళ్ళడానికి. వరలక్ష్మి, అమ్మాయి గారిని జాగ్రత్తగా అప్పచెప్పిరా అని. అమ్మా, వెళ్ళండి తల్లి అని నమస్కరించాడు. రండమ్మాయి గారు అంటూ కదిలింది ఆవిడ. మీరొద్దులేండి, వారికి ఏదైనా చూడండి. సాగర్ గారు అక్కడ వరకు వస్తే చాలు, వెళ్ళిపోగలను అంది. వెళ్ళు నాయనా, జాగ్రత్తగా అప్పచెప్పిరా అందామె. సాగర్ అమ్మాయి గారి వెనకే నడిచాడు. ఇంట్లో వాళ్ళంతా అమ్మాయి గారిని వాకిలి దాటే వరకు సాగనంపారు. మీరిలా రావడం మాట పూర్తి కాలేదు. మీరులోకి దిగారు, అమ్మాయి గారు అనడం మానేశారే అంది మమత. మరి ఊరందరికీ అమ్మాయి గారు, మా ఇంట్లో అందరూ అలాగే పిలుస్తారు. నేను వేరేగా పిలిస్తే మీ నాన్నగారు వింటే బాగుంటుందా అన్నాడు. అందరి ముందు పిలిస్తే పిలిచారు, కానీ మనిద్దరం ఉన్నప్పుడు మాత్రం మమత అని పిలవాలి. ఇందాక మమత ఇలా వచ్చావేంటి అని అన్నప్పుడు నాకెంత ఇష్టమైందో. నాన్నగారు మాత్రం ఏమనుకుంటారు, ఎందుకనుకోవాలి? చిన్నప్పటినుంచి ఒక చోట పెరిగి కలిసిమెలిసి ఆడుకున్న వాళ్ళం. ఇప్పుడు సమానంగా చదువుకుంటున్నాం. మనలో గౌరవాలెందుకు? అవి పెద్దవాళ్ళకి అంది చిరుకోపం ప్రదర్శిస్తూ. మమత ఎన్నిసార్లు చెప్పినా అప్పుడప్పుడు అందరి ఎదుట కాకపోయినా ఇద్దరూ ఉన్నప్పుడు కూడా మీరు అని అంటూనే ఉంటాడు సాగర్. దానికి మందలిస్తూ ఉంటుంది. మరి నన్ను సాగర్ గారు అంటున్నావు దేనికి? నెమ్మదిగా అన్నాడు. ఏమో, తమ మగసిరి అలా పిలవమంటోంది అంది అతని వదనంలోకి చూస్తూ. ఆ మాటలకి ఏ భావం కనపడనీయకుండా ముందుకు నడిచాడు సాగర్. అది ఎంతో చక్కని తోట. ఇద్దరూ తోట మధ్యగా వచ్చారు. ఆ రోజు నిండు పౌర్ణమి. ప్రతి పున్నమి నాటి రాత్రి అతనితో ఆ తోటలో గడపడం ఆమెకు అలవాటు, ఇష్టం. చిన్నప్పటినుంచి వీరి సమిష్టి కృషి ఫలితంతో పెరిగిన ఆ తోట, తోటలోని ప్రతి ఆకు, పువ్వు, ప్రతి పిందె
వారిని చూసి పరవశించిపోతూ స్వాగతం పలుకుతాయి. రివ్వున వీస్తున్న గాలికి నీళ్లు పెట్టిన తోట మరింత చల్లగా ఉంది. చక్కగా ఒత్తుగా పచ్చగా పెరిగిన మళ్లలోని లిలీస్ నక్షత్రాల్లా మిలమిలా మెరుస్తూ ఎంతో బాగున్నాయి. చంద్రుడెంత బాగున్నాడు అంటూ చటుక్కున నిలబడిపోయింది మమత. సాగర్ కూడా పైకి చూశాడు. ఆకాశంలో వెన్నెల్ని కురిపిస్తోన్న చంద్రుడు పలుచని మబ్బుచాటున ఒక తారతో సరాగాలాడుతూ ప్రేమికుల్ని మత్తెక్కించేలా ప్రకాశిస్తున్నాడు. చంద్రుడికేసి సాగర్కేసి మరిచి మరిచి చూస్తున్న మమత మనసు ఇట్టే అర్థమైన సాగర్, మేడలో హంసతూలికా తల్పంపై శయనించవలసిన అమ్మాయిగారు పేదవాళ్ళని చూడ్డానికొచ్చేసరికి మా వాళ్ళంత ఇదైపోయారో చూసారా? మమతని ఊరికి అందరికీ పంచిపెట్టేయకూడదు అన్నాడు. నేను ఎవరికీ పంచిపెట్టడం లేదు, దేవుడికొక్కడికే పంచుతున్నాను అంది అందమైన అతని క్రాఫ్ కేసి చూస్తూ. అతని పొలువరస ముత్యాల కోవల తళుక్కుమని మాయమైంది. అలా అయితే పర్వాలేదు అన్నాడు. ఆమె కంటి కొసల్లో మెరుపేదో గర్వంగా నవ్వుతూ ముచ్చటైన మూర్తిని వివిధ రూపాల్లో ఊహించుకుంటూ విచిత్రమైన భావమేదో మూగదాని చేసేస్తుంటే, అంటే మమతంతా తమరొక్కరి స్వంతమే అవ్వాలనా? అందరికీ పంచిపెట్టకూడదంటున్నారు అంది. నేను దేవుణ్ణా? ఆశ్చర్యంగా చూశాడు. నాకు మాత్రమే అంది ఆరాధనగా చూస్తూ. నన్నంత ఇది చేయకు మమత. దూరంగా మేఘాల్లోకి చొచ్చుకుపోతున్నట్టుగా ఉన్న మమత వాళ్ల భవంతికేసి చూస్తూ. ఎందుకని అంది అతని కళ్ళల్లోకి గుచ్చి చూస్తూ. ఆ మాటకి బదులివ్వలేక, ఆ చూపులకి తట్టుకోలేక, రండి ఆలస్యమైపోయింది అంటూ ఆమెని తప్పించుకుని ముందుకు నడిచాడు. ఈ దేవుడికి ఈ భక్తురాలపై దయలేదన్నమాట అంటూ ఆగిపోయింది. అతను చొప్పున వెనుతిరిగి, ప్లీజ్ నన్నంత ఇది చేయకు అన్నాడు బాధగా. సాగర్ని తప్పించుకుని ముందుకు నడుస్తూ, ఆ ఇది ఇప్పుడిప్పుడే ఏర్పడిందా? అది ఎప్పుడో పాతుకుపోయింది, చెట్టు కూడా అయింది, ఇక ఫలించడానికి సిద్ధంగా ఉంది అంటూ ఎదురుగా వచ్చే వ్యక్తిని చూసి చటుక్కున నిలబడిపోయింది. ఏంటమ్మా ఫలించడానికి సిద్ధంగా ఉందంటున్నావు? ఏ చెట్టది? ఎదురుగా టార్చ్ లైట్తో రంగారావు గారు. గతుక్కుమని చొప్పున తేరుకొని నవ్వుతూ తండ్రి దగ్గరకు నడిచి వెళ్ళింది మమత. సాగర్ హృదయంలో ఒక విధమైన అలజడి ప్రారంభమైంది. మమత ఇంకా రావడం లేదని బయలుదేరారన్నమాట. అదే డాడీ, అదిగో మన తోటలో నూతి దగ్గరున్న మామిడి చెట్టు అంది తెలివిగా. అవునవును, అది ఈ వేసవిలో కాపుకొచ్చేటట్టుంది. ఏవోయ్ సాగర్, అప్పుడప్పుడు దాన్ని కాస్త చూస్తూ ఉండండి. అది సరేగాని మీ నాన్నకి జ్వరం ఎలా ఉంది అంటూ టార్చ్ లైట్ నూతికేసి ఫోకస్ చేస్తూ నడుస్తున్నారు. తండ్రి అర్థం చేసుకుంది మరొకటని చాటుగా నవ్వుకుంది మమత. ఇంకా తగ్గలేదు సార్, అమ్మాయిగారు టాబ్లెట్లు ఇచ్చారు అన్నాడు అతి వినయంగా. మీ నాన్న లేకపోతే నాకు కుడిచే విరగట్టినట్టుందాయ్, రేపు డాక్టర్కు చూపించు అన్నారు. అలాగే సార్. సరే వెళ్ళిరా అని. అమ్మా మంచులో నిలబడ్డావు, జలుబు చేస్తుంది, లోపలికి పద అన్నారు కూతుర్ని. మీరు మరీం డాడీ, జలుబు చేస్తే ఏమైపోతానట అని సాగర్కేసి వీడుకోలు విసురుతూ లోపలికి వెళ్ళిపోయింది మమత. సాగర్ సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. రంగారావు గారు లోపలికి వెళ్ళి భోజనం వేళ దాటిపోయింది. అయినా వాళ్ళింటికి వెళ్ళి పలకరించవలసిన అవసరం దేనికమ్మా? ఏదో కాస్త జ్వరం, అంతమాత్రానికే పరామర్శలెందుకు అన్నారు అన్నం తింటున్న మమతను ఉద్దేశించి. అలా వెళితే మన గొప్ప ఏముంటుంది అన్నట్టుగా ఉంది భావం. డాడీ, మన పొలాల్ని ఆయన ఎంతో నమ్మకంగా చూస్తూ పనిచేస్తున్నారు. ఇలాంటి సమయంలో వెళ్ళి పలకరిస్తే వాళ్ళెంతో సంతోషిస్తారు తెలుసా? సంతోషమే కాదు, మన మీద మరింత గౌరవం భక్తి ఏర్పరచుకుంటారు అంది మీ ఉద్దేశం తప్పు అన్నట్టు. అర్థంలేని అభిమానాన్నిది, ఊరికే అన్నీ కల్పించుకుంటావు మన హోదాని విసుగ్గా ఇంకా ఏదేదో అంటుంటే. మీరలా అనుకుంటున్నారా? అనుకోండి, మీ ఉద్దేశం ఇది. కానీ నా పరంగా నేను అతి సామాన్యురాల్ని. అయితే నాకు మొదట్నుంచి ఉన్నది ఒకే ఒక్క కోరిక, గొప్ప కోరిక. అది అది నాకు శక్తి ఉన్నంతవరకు, అవకాశం ఉన్నంతవరకు శక్తివంచన లేకుండా ఆపదలో ఉన్నవారికి, నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి సహాయం చేయడం. అలా చేయడం ద్వారా కరిగిపోని ఆత్మసంతృప్తిని మిగుల్చుకోవడం అంది ఆవేశంగా. ఆయన ముఖం ముడుచుకుందా మాటలకి. కళ్ళల్లో ఏదో తేలిక భావం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఏం మాట్లాడకుండా పైకి వెళ్ళబోతుంటే, డాడీ నేనంది నిజమా కాదా అని అడిగింది. ఆ అడగడం చెప్పి కానీ వెళ్ళడానికి వీల్లేదు అన్నట్టు స్పష్టమవుతోంది. ఏదో ఒకటి చెప్పకుండా కదలనివ్వదు. తనకి అనుకూలంగా మాట్లాడితే ఆర్గ్యుమెంట్ ఏమీ ఉండదు, లేకపోతే వారం వరకు వేధిస్తూనే ఉంటుంది. ఆయనకది బాగా తెలుసు కనుక. అమ్మా, నీ హృదయం దయాసముద్రం. ఈ కాలేజీ అయిన తర్వాత మెడిసిన్ చదివిస్తాను అన్నారు లేని నవ్వును కొని తెచ్చుకుంటూ. తప్పకుండా డాడీ, నేను డాక్టర్ నవ్వాలి, పేద సాధలకి వైద్యం చెయ్యాలి, వాళ్ళ కళ్ళల్లో కనపడే ఆనందాన్ని తనివి తీరా చూడాలి. మానవ సేవే మాధవ సేవ అన్నారు. నేను తప్పకుండా మెడిసిన్ చదువుతాను డాడీ
అంది భావోద్వేగంగా. అలానే భోజనం కానిచ్చి త్వరగా రామ్మా అంటూ కదిలారు. అప్పుడే అయిందా డాడీ, అన్నీ సర్దించొస్తాను, మీరు తమ్ముడు పడుకోండి అంది మంచినీళ్లు గ్లాసులో కొంపుకుంటూ. నువ్వు త్వరగా కానిచ్చిరా అమ్మా. నువ్వు మందివ్వందే ఎలా పడుకోను? పడుకున్నా నువ్వొచ్చి మందు మింగించి కానీ నిద్రపోనివ్వవుగా అంటూ పైకి వెళ్ళిపోయారు రంగారావు గారు. ఆ పట్టణం పేరు మహేంద్రపురం. గోదావరి ఒడ్డున ప్రశాంత వాతావరణంలో అత్యంత ఆధునిక పద్ధతిలో అతి సుందరంగా నిర్మించిన భవంతి రంగారావు గారిది. ఆ పట్టణంలో గొప్పవాళ్లలోకెల్లా గొప్పవారు రంగారావు గారు. ఆయన భార్య అన్నపూర్ణమ్మ గారు 2 సంవత్సరాల క్రితం చనిపోయారు. పేరుకు తగినట్టు ధర్మతల్లి, పేదల పాలిట కన్నతల్లి. ఆ పోలికలే మమతకొచ్చాయి. మమత తర్వాత ఒక్కడే కొడుకు, చాలా చిన్నవాడు, 4-5 సంవత్సరాలుంటాయి. మమత తర్వాత చాలా కాలానికి పుట్టాడు, పేరు రవి. రంగారావు గారికి వందల కొలది ఎకరాల భూములున్నాయి. వాటిని సమర్థతతో చేయించగలిగే వ్యక్తి ఒక్క రామయ్య మాత్రమే. చాలా నమ్మకమైన మనిషి. చాలా కాలంగా పనిచేస్తున్నాడు. అతనితో పాటు మరికొన్ని కుటుంబాలు రంగారావు గారి మీద ఆధారపడున్నాయి. వారందరి మీద పెద్ద రామయ్య. భవంతి చుట్టూ చాలా ఖాళీ స్థలం ఉంది. భవంతి పక్కన నూతి దగ్గర తోటలో రామయ్యకి ఇల్లు కట్టించిచ్చారు. భవంతి గేటు యువతల మిగతా వారికి ఇళ్లు నిర్మించబడ్డాయి. ఊరికి దూరంగా ఉన్న ఆ భవంతి, ఆ ఇల్లు తెలియని వారెవరైనా చూస్తే ఏదో చిన్న గ్రామం అనుకుంటారు. అంత గొప్పవారు రంగారావు గారు. రామయ్య సంస్కారం గల వ్యక్తి. కాస్తో కూస్తో అక్షరజ్ఞానం ఉంది. భార్య కూడా అణకోగల ఇల్లాలు. వారికి 5గురు సంతానం. పెద్దబ్బాయి సాగర్ అందమైనవాడే కాకుండా ఉన్నత ఆదర్శాలు కలవాడు. ప్రగతి పదం అందుకోవాలనే కోరిక ఎంత ప్రగాఢంగా ఉన్నప్పటికీ అందుకు సరైన సహకారం లేక ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ చైతన్య స్రవంతిలా అగుపిస్తాడు. తర్వాత సుజాత, కమల, ఆనంద్, ఆఖరున శ్రీదేవి. మమత, సాగర్ ఒకే కాలేజీలో ఒకే క్లాస్ చదువుతున్నారు. మమతకి సాగర్ అంటే పంచప్రాణాలు. సాగర్ హృదయం ఏమిటో ఆమెకు అర్థం కావడం లేదు, అంతుచిక్కడం లేదు. ఎందుకంటే మమత కలవారి కుమార్తె. తను వాళ్ళ దగ్గర పనిచేసే పనివాడి కొడుకు. అందులోనూ రంగారావు గారు అధికార దర్పం గల వ్యక్తి. అందువల్ల అంటీ అంటనట్టుంటాడు. మమత మాత్రం వాటిని లెక్క చేయదు. అందరూ సమానమే అంటుంది. పనివాళ్లకి ఏదొచ్చినా దేవతల ఆదుకుంటుంది. వాళ్ళ పిల్లలకి చదువు, బట్టల విషయంలో తండ్రికి తెలిసి కొంత, తెలియక కొంత సహాయం చేస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తుంది. అందుకే ఆమంటే పని వాళ్ళందరికీ చెప్పలేని అభిమానం. దేవతలా చూస్తారు. చిన్నపిల్లల్లో చిన్నపిల్లై, పెద్దవాళ్లలో పెద్దదై కలిసిపోతుంది. వయసు చిన్నదైనా ఆశయాలు గొప్పవి. ఆమె ఆశయాలు మనిషిగా బ్రతకాలనుకునే వారికి కరదీపికలు. గొప్పవాళ్లలో ఇలాంటి వాళ్ళుండడం అరుదు. కారు హారన్ కొట్టుకుంటూ వచ్చి నడుస్తున్న సాగర్ పక్కన ఆగింది. సాగర్ నిలబడిపోయాడు. ఎక్కండి అంటూ ఫ్రంట్ డోర్ తెరిచింది మమత. వద్దు మమత, అందరూ చూస్తున్నారు అన్నాడు కంగారుగా చూస్తూ. మనం ఇంకా ఇలాగే ఉంటే చూడరా, రండి త్వరగా అంది తొందర చేస్తూ. ఇంకెంత దూరంలే మమత, నడిచొచ్చేస్తాను అంటూ కదలబోయాడు. అబ్బా ఎక్కమంటుంటే అంటూ కారు దిగబోయింది. అబ్బా వినవు కదా అంటూ అయిష్టంగాని ఎక్కి కూర్చున్నాడు సాగర్. ఏది గులాబీటివ్వండి, కారు స్లోగా నడుపుతూ అడిగింది మమత. సాగర్కి గులాబీ పువ్వులంటే ఎంతో ఇష్టం. వాళ్ళింటి ముందు బోల్డు చెట్లు, అన్ని రకాలు ఉన్నాయి. ఏ రోజు పుయ్యకుండా ఉండవు. సాగర్ కాలేజీకి వచ్చేటప్పుడు ఒక పువ్వు తుంచి పుస్తకాలతో జతచేసి తీసుకొస్తుంటాడు. దారిలో మమత దాన్ని అడిగి తీసుకుంటుంది. లేదు అన్నాడు నెమ్మదిగా. మరెవరికైనానా అంది కళ్ళు పెద్దవి చేస్తూ. ఎవరికో నీకెందుకు, ఒకళ్ళ విషయాలు మరొకళ్ళు పట్టించుకోకూడదు అన్నాడు పుస్తకాలపై గీతలు గీస్తూ. మమత మూతి ముడుచుకుందా మాటలకు. మరి మాట్లాడకుండా డ్రైవ్ చేస్తోంది. ఇంకా కాలేజీ దగ్గర పడుతోందనగా సాగర్ తన చేతిలో గులాబీని ఆమె చూడకుండా మరిచిపోయి వదిలినట్టుగా సీటు మీద ఉంచాడు. మమత గమనించింది, కానీ గమనించినట్టే ముఖం పెట్టింది. కారు మలుపు తిరుగుతోంది. మమత ఇక్కడ ఆప్చేయ్ అన్నాడు కాస్త కంగారుగా. ఏం, ఎందుకు అంది ఆపకుండానే. అమ్మాయి గారు, అబ్బాయి గారు కలిసి కారులో వస్తున్నారని అందరూ గేలు చేస్తారు. మంచిదేగా, నీకన్నీ మంచివే, నాకు మాత్రం సిగ్గుగానూ అవమానంగానూ ఉంటుంది అన్నాడు బాధగా. నాతో రావడం అంత అసహ్యంగా ఉందన్నమాట నిష్ఠూరంగా అంది. చచ్చా అలాని కాదు, తక్కువవాణ్ణి కదా అంటూ గొణిగాడు. అయితే ఆప్ చేయి మమత వేడుకుంటున్నట్టుగా అన్నాడు. ప్లీజ్ ప్రాధేయపడ్డాడు. మాట్లాడకుండా కూర్చోండి అంటూ కారు స్పీడ్గా పోనిచ్చింది. ఉండు, రేపటి నుంచి ఈ దారి మానేస్తాను అన్నాడు కాస్త కోపంగా. కారు కాలేజీ ఆవరణలోకి వచ్చాగింది. సరిగ్గా అదే సమయానికి మరో గ్రీన్ కలర్ కారు చాగింది.
హలో, గుడ్ మార్నింగ్ మమత అంటూ అందులో నుండి దిగింది రేఖ. హాయ్ రేఖ, వెరీ గుడ్ మార్నింగ్ అని కారు దిగి, మామయ్య నమస్కారం అంటూ కారులో కూర్చున్న రాయుడు గారి దగ్గరకు వెళ్ళింది మమత. ఆ, నమస్కారం. ఏంటమ్మా ఆ అబ్బాయిని ఎక్కించుకునొస్తున్నావు? ఇది మీ డాడీకి తెలుసా? తెలిస్తే ఊరుకుంటారా? అన్నాడు ముఖం ఆ దోలా పెట్టి రాయుడు గారు. కారు దిగి వెళుతోన్న సాగర్ చెవిన పడ్డాయా మాటలు. చురుక్కుమన్నాయి. చివుక్కుమంది మనసు. అందులో తప్పే ఉంది మామయ్య అంది పుస్తకాలు పువ్వు తీసుకుంటూ మమత. తప్ప మరి తప్ప అన్నాడాయన రుసరుసలాడిపోతూ. నేనొచ్చేటప్పుడు నా క్లాస్మేట్స్ ఎవరు కనిపించినా ఎక్కించుకుని వస్తాను, అలాగే ఆయన్ని కూడా అనబోతోంది. ఏమో, వాళ్ళందరి మాట ఎలా ఉన్నా ఇతన్ని ఎక్కువగా చూస్తున్నాను. ఏమైనా గాని మీ అంతస్తుకు తగ్గట్టుగానే పోవాలి నువ్వు. అడ్డమైన వాళ్ళని ఎక్కించకూడదు అన్నాడు మందలిస్తూ. అంతస్తులేమిటి మామయ్య, నా దృష్టిలో అందరూ సమానమే. ఆయన మనకి తెలియని మనిషేం కాదు, చాలా మంచివారు కూడా. మా పొలాలన్నీ వాళ్ళ నాన్నగారి కదా చూస్తున్నారు. వాళ్ళు మాకు కావలసిన వాళ్ళు. అలాంటప్పుడు ఆయన్ని కార్యక్రమం తప్పేమిటి అంది. గారు అంటున్నావేమిటి? మరింత చిరాకెత్తిపోయాడాయన. మనకంటే పెద్దవాళ్ళని మనం గౌరవించడం తప్పే ఉంది మామయ్య. రారేక పోదాం అంటూ వెళ్ళబోయింది మమత. లెక్క చేయనట్టే వెళ్ళిపోతున్నందుకు ఆయనకి ఒళ్ళు మండిపోయింది. అయినా గాని తమాయించుకుని, చూడమ్మా మమత, సాయంత్రం మీ డాడీని ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పు. ఆయనతో మాట్లాడే పనుంది. నేనొస్తున్నానని చెప్పు అన్నాడు ఏదో తీక్షణంగా ఆలోచిస్తూ. అలాగే మామయ్య. రారేక. ఓకే, గుడ్ బై అంటూ వెళ్ళిపోయారిద్దరు. సాగర్ పక్కగా నిలబడి ఈ సంభాషణంతా విన్నాడు. ఇది వారంలో 2-3 సార్లు జరిగే తంతే. ఎంత వద్దన్నా ఆమె వినదు. తను ప్రతిఘటించలేకపోతున్నాడు. కారు టర్నింగ్ తిరుగుతుంటే గోడవారగా నిలబడ్డ సాగర్ కనిపించాడు రాయుడు గారికి. వెంటనే కారాపి దిగి అతని దగ్గరకు వెళ్ళాడు దూకుడుగా. ఇదిగో అబ్బాయి, నువ్వు రోజు మమత పక్కనే కూర్చుని కాలేజీకి రావడం బాగలేదు. ఈ అలవాటు మానుకుంటే మంచిది అన్నాడు ఏసడింపుగా. అని మీరు చెప్పనక్కర్లేదు సార్, నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పారు, ఇక మీదట జాగ్రత్త పడతాను అన్నాడు బాధ కోపం మిళితమైన కంఠంతో. ఏమో, ఆ అమాయకురాలందరినీ నమ్ముతుంది. ఆలసు చూసుకుని నువ్వు బరి తెగించడం బాగోలేదు. ఏమైనా గాని నువ్వు వాళ్ళ పాలేరు కొడుకును మాత్రం గుర్తుంచుకో. కాబట్టి నీ అంతస్తును బట్టి నీ లెవెల్లో నువ్వు మసులుకోవడం మంచిదని చెప్తున్నాను. తర్వాత నీ ఇష్టం అని చిన్న ఉపన్యాసం ఇచ్చాడు రాయుడు. సాగర్ అహం దెబ్బతిందా మాటలకు. వస్తున్న కోపోద్వేగాన్ని అణిచిపెడుతూ ఏదో అనబోతుండగా, ఏంటి గురు, లెవిలి మామయ్య గారు అంటున్నారు అంటూ సాగర్ క్లాస్మేట్ బాబ్జీ వచ్చాడు. బాబ్జీ సాగర్ మంచి స్నేహితులు. ఇందాకటి నుంచి బాబ్జీదంతా గమనిస్తూనే ఉన్నాడు. ఇంకా ఆగలేక వచ్చాడన్నమాట. ఓరి నీ దుంపదెగా, వరసలు కలుపుతున్నావు, జాగ్రత్త. నీ లెవెల్లో నువ్వు ఉండవాయ్. ఒకవేళ మీ నాన్న పోలీసుని ఎగిరెగిరి పడుతున్నావేమో. అమ్మాయితో మాట్లాడినట్టు తెలిసిందో నీ పని చెప్తా అని బెదిరించాడు. మాంగారు, ముందు మీ అమ్మాయిని అదుపులో పెట్టుకోండి. వద్దు ముర్రం అంటుంటే మీద పడుతోంది. అది సరేగాని మాగారు, కావాలని మీ మేనకోళ్ళు కారు ఎక్కడం లేదు. ఆవిడ గారి బలవంతం చేస్తోంది అన్నాడు ఉడికిస్తున్నట్టుగా. ఇంతలో మిగతా బాయ్స్ అంతా వచ్చి చుట్టుముట్టారు. అసలే కాలేజీ కుర్రాళ్ళు, తలచుకుంటే ఏమైనా చేయగలరు. ఎక్కువగా మాట్లాడితే తనకేం మంచిది కాదని. సర్లేవోయ్, మా ఆడపిల్లలకి మేం భయం చెప్పుకుంటాం గాని మీ లెవెల్లో మీరుండండి అంటూ గబగబా కారుకి వెళ్ళిపోయాడాయన. లెవిల్ ఆయన ఊతపదమన్నమాట. ఏంటి గురు, అలా నీరసంగా అయిపోయావు? చూడు, తోడుబెల్ అయిపోయింది. లెక్చరర్ క్లాస్కి వచ్చేసి ఉంటారు. ఆ రాయుడు మామ లెవిల్ నేను సరిచేస్తాను గాని పద అంటూ అవమాన భారంతో చితికిపోతున్న సాగర్ని బలవంతంగా క్లాసుకు తీసుకుపోయాడు బాబ్జీ. రాయుడు మమత స్వంత మేనమామ. ఆయన వృత్తి కాంట్రాక్టరు. ఆ ఊర్లోనే సత్యనారాయణపురంలో ఉంటున్నాడు. ప్రతిరోజు కుమార్తె రేఖని కాలేజీకి తీసుకురావడం, సాయంత్రం వచ్చి తీసుకువెళ్లడం చేస్తుంటారు. ఆయన పనుండో లేక ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు మాత్రం డ్రైవర్ వస్తాడు. అంతేకాని రేఖనొక్కదాన్ని మాత్రం పంపరు. కూతురు బాబ్జీతో మాట్లాడడం ఆయనకిష్టం లేదు. రేఖ కన్నా పెద్దవాడు రజనీష్ మద్రాసులో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అతనికి మమతనిచ్చి చెయ్యాలని ఇరువైపుల వారి అభిలాష. మమత సాగర్ని ప్రేమిస్తోందని ఆయనకు అనుమానం. ఆ పూట అసలు పాఠాలు వినబుద్ధి కాలేదు సాగర్కి. అన్యమనస్కంగా ఉండిపోయాడు. మధ్యాహ్నం లంచ్ టైంలో గార్డెన్లో దూరంగా ఓ చెట్టు నీడను కూర్చుని పొద్దుట రాయడన్న మాటలను తలుచుకుంటూ విషాదంలో మునిగిపోయి ఉన్నాడు సాగర్. మరో చోట మమత, రేఖ మరికొంతమంది అమ్మాయిలు కూర్చుని తింటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. బాబ్జీ నెమ్మదిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. చూడండి మమతక్క గారు, మా గురువుగారిని మీరు కారెక్కించుకుని ఎంత నవ్వులు పాలు చేస్తున్నారో. ఎక్కకపోతే మీకు కోపం, ఎక్కితే లెవిల్ మామయ్య గారికి కోపం, ఎలా చెప్పండి అంటూ రేఖ వైపు చూసి నవ్వాడు. బాబ్జీ, రేఖ ప్రేమించుకుంటున్నారు. ఏంటి బాబ్జీ, ఏం జరిగింది అంది మమత ఆందోళనగా. పొద్దుట జరిగిందంతా వివరించాడు. మా డాడీకి అసలు బుద్ధి లేదు. పాపం సాగర్ గారు ఎంత బాధపడుతున్నారో. నేను వెళ్ళి క్షమాపణ చెప్పుకుంటాను. నడు మమత
అంటూ లేచింది రేఖ. మమత రేఖ కంటే పెద్దది. చాలా స్నేహంగా ఉంటారు. వరసలు పెట్టి పిలుచుకోరు. పేర్లు పెట్టే పిలుచుకుంటారు. రేఖ మమత కన్నా ఒక్క క్లాస్ తక్కువ. రేఖ, మీ నాన్న లెవెలు నువ్వే సరిచెయ్యాలి అన్నాడు బాబ్జీ. నేనేం చేయగలను? అమాయకంగా చూసింది రేఖ. వాళ్ళు మాట్లాడుకుంటుంటే మమత విచారవదనంతో సాగర్ కూర్చున్న వైపు చూస్తోంది. మనిద్దరం పెళ్లి చేసుకుంటే ఆ లెవెల్ కాస్త సరైపోతుందిగా అన్నాడు హిహిహి అని నవ్వుతూ. నన్ను పంజరంలో చిలకలా బంధిస్తుంటే నేనేం చేయగలను? ఆ ఉపాయం ఏదో నువ్వే చెప్పాలి అంది రేఖ నడుస్తూ. అంత మాటన్నావు చాలు. లేకపోతే అమ్మో మా డాడీ అంటావేమో అనుకున్నా. ఇంక చూసుకో నా తడాక అంటూ సంబరంగా చిటికలు వేశాడు బాబ్జీ. ముగ్గురు సాగర్ దగ్గరకు వెళ్లారు. సారీ సార్, మా డాడీ అన్న మాటలకు నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. దయచేసి ఆ మాటలు మరిచిపోండి, క్షమించండి అంది రేఖ ప్రాధేయపడుతూ. అబ్బే అదేం లేదండి అన్నాడు సాగర్ లేని నవ్వును బలవంతంగా కొంతెచ్చుకుంటూ. అయితే పర్వాలేదు, మేమిద్దరం అలా పోయి మాట్లాడుకుంటాం, మీరిద్దరు ఇక్కడ మాట్లాడుకోండి అంటూ రేఖని దూరంగా తీసుకుపోయాడు బాబ్జీ. సాగర్, ఆర్ద్రత నిండిన కంఠంతో పిలిచింది మమత. చటుక్కున లేచి వెళ్ళిపోయాడు సాగర్. మమత దెబ్బతినదానిలా అయిపోయింది. గుండెల్ని ఎవరో మెలిపెడుతున్నట్లు విలవిల్లాడిపోయింది. తన బలవంతం మీద కారులో వస్తున్నాడు కానీ తనకై తాను ఎన్నడూ ఎక్కలేదు. ఈ అవమానం నా వలన జరిగింది కనుక తనతో మాట్లాడడం ఇష్టం లేక వెళ్ళిపోతున్నాడు అని చాలా బాధపడిపోయింది. మధ్యాహ్నం పాఠాలు వినలేకపోయింది. ఇంటికొచ్చాక మనసులో లేక బట్టలైనా మరుచుకోకుండా అలాగే సోఫాలో పడుకుండిపోయింది. సాధారణంగా శ్రీమంతుల ఇళ్లల్లోని అమ్మాయిలు ఏ పని చేయరు. కానీ మమత ఇంట్లో ప్రతిదీ తాను కూడా ఉండి చేయిస్తుంది. అన్నీ టైం టేబుల్ ప్రకారం జరిపిస్తుంది. కానీ ఈరోజు ఎక్కడలేని స్తబ్దత ఆవరించింది. ఆలోచన తరంగాల్లో కొట్టుమిట్టాడుతోంది. పొద్దుటి చెప్పిన ప్రకారం రాయుడు రానే వచ్చాడు. అమ్మాయి, ఏరి మీ డాడీ అంటూ ఎదురుగా కూర్చున్నాడు. ఉలిక్కిపడి లేచి కూర్చుంది మమత. ముఖమంతా పీకుపోయి పాలిపోయినట్టుంది. పైనున్నారా? నేను కాలేజీ నుంచి వచ్చేసరికి లేరు మావయ్య. మీరు చెప్పిన మాట గుర్తుంది. రాత్రికిగాని రానని పని మనిషితో చెప్పి ఎక్కడికో వెళ్లారట. ఏం పని మీదొచ్చారు? అంది నీరసంగా. అదే నీ పని మీదే అన్నాడు కోపంగా. నా పని మీద? ఆశ్చర్యంగా చూసింది. అసలు ఏంటమ్మా నీ వరస? ఇదివరకట్లా లేవు నువ్వు. నేను రాగానే ఎంత మర్యాద చేసేదానివి. ఇప్పుడు కాఫీ తాగుతావా, మంచినీళ్ళు కావాలా అనేనా అడుగుతున్నావా అన్నాడు నిష్ఠూరంగా కోపంగా. మమత మనసు చివుక్కుమందా మాటలకు. క్షమించండి మావయ్య, తలనొప్పిగా ఉండి అడగలేకపోయాను. ఇప్పుడే తెస్తాను అంటూ లేచి లోపలికి వెళ్ళి కాఫీ చేయించి తీసుకొచ్చింది. మీ అత్తయ్య నిన్నొకసారి రమ్మంది. ఎప్పుడొస్తావో మరి? కప్పు చేతికిస్తూ అన్నాడు. సెలవు రోజున వస్తానని చెప్పండి. అత్తయ్య బావున్నారా అంది ఎక్కడో ఆలోచిస్తూ. ఆ, బావుండకేం చేస్తుంది? మీ బావని త్వరగా రప్పించమని ప్రాణం తీస్తూ ఉంటుంది రోజు. ఇంక 2-3 నెలలాగు సెలవులొస్తున్నాయంటే వెందు. నువ్వొకసారి వచ్చి చెప్పు. కాబోయే కోడలు కదా, నువ్వు చెప్తే వింటుందేమో అన్నాడు మమతని పరీక్షగా చూస్తూ. అలాగే వస్తాను. తలదించుకుని కప్పుకేసి చూస్తోంది. ఏంటలా ఉన్నావు? ఏదో పోగొట్టుకున్న దానిలా వ్యంగ్యంగా అన్నాడు పరిశీలిస్తూ. అబ్బే బాగానే ఉన్నాను అని పాలిపోయిన నవ్వొకటి నవ్వి. ఏంటి, నా పని మీద వచ్చానన్నారు అంది కాస్త సంకోచంగా. ఏంటమ్మాయి నీ వరస? వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను. నీ పని మీద వస్తే మాత్రం నీతో చెప్పాలనుందా? 2 సార్లు అడిగేశావు. ఏంట కంగారు? నీతో చెప్తే తీరుతుందా? పుల్లవంపు పొయ్యే తీర్చాలి. మీ డాడీని రానివ్వు. నువ్వు అడ్డమైన వాళ్ళని కారులో ఎందుకు ఎక్కించుకుంటున్నావో తెలుస్తాను. బొత్తిగా భయం లేకుండా ఉంది అంటూ చర్రున లేచాడు. పొద్దున్న వస్తానంది ఎందుకనుకోలేదు. ఇప్పుడు అర్థమైపోయింది. ఇదివరకట్లా ఊరుకోలేకపోయింది. ధైర్యం తెచ్చుకుంటూ, ఇందులో పొల్లెవరు పొయ్యెవరు మామయ్య అంది సౌమ్యంగానే. ఎగాదిగా ఆమెనొకసారి చూసి, పొల్లా ఆ సాగరగాడే అన్నాడు కొరకరా చూస్తూ. మీరు కాలేజీ దగ్గర సరిచేశారుగా, ఇక మళ్ళీ డాడీ ఎందుకు? ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రావడం లేదు. మీ డాడీ చేత 4 తన్నించాలని. ఆ మాటలకు ఆమె ముఖంలోకి రక్తం పొంగుకొచ్చింది. మావయ్య, అతనంటే మీకెందుకింత కక్ష? అసలు ఆ పేదవాడితో నీకు స్నేహం ఎందుకు? గద్దించాడు. అందరూ ఇల్లు కట్టేవారైతే మరి అడుసంధించేవారు ఎవరు మావయ్య అని సౌమ్యంగా అడిగింది. నోర్మి అంటూ కైమని లేచాడు. నన్నేమన్నా నేను ఊరుకుంటాను. నా గురించి ఇంకొకళ్ళని అవమానిస్తే మాత్రం భరించలేను. సాగర్ ఒక్కడనే కాదు, మా క్లాస్మేట్స్ని, నా ఫ్రెండ్సు బాబ్జీ, వేణు, కమల, మణి, రమ, వాసు ఇంకా మిగిలిన వాళ్ళకు కూడా లిఫ్ట్ ఇస్తాను. వాళ్ళందరినీ తనిస్తారా అంది ఉక్రోషంగా. ఈ దరిద్రబొట్టి వెధవలు తప్పించి ఇంక ఎవళ్ళు దొరకలేదన్నమాట నీకు స్నేహితులు. మన అంతస్తుకు తగిన ఇది లేదు నీ దగ్గర. 10 మందిలోనూ మా పరువు తీసేస్తున్నావు. ఛీ అంటూ చేత్కారం చేశాడు. నిజానికి వాళ్ళు కాదు దరిద్రగొట్టి వాళ్ళు. మనం పైకి పరిశుద్ధులుగా కనిపిస్తాం, కానీ ఆంతరం నిండా పాప పంకిలం. వాళ్ళు పైకి దరిద్రగొట్టు వాళ్ళుగా కనిపించినా వాళ్ళవి నిష్కల్మష హృదయాలు.
మనం మనలాంటి వాళ్ళ మనసులు కుళ్ళుతో స్వార్థంతో నిండిపోబట్టే ఈ సమాజం బూజుపట్టి అస్తవ్యస్తంగా దరిద్రగొట్టి వెధవలని మీరంటున్న ఆ నిస్వార్థపరులు మానవత్వం ఉన్న మనుషులు అంది ఆవేశంగా. పైత్యం బాగా ముదిరిపోయినట్టుంది వ్యవహారం చూస్తుంటే. మాటలు బాగా నేర్చావు గాని వెళ్ళి నీ పని చూసుకో. వెళతాను. మా డాడీకి బీపీ ఎక్కువగా ఉంది. మనసు ప్రశాంతంగా ఉండేలా చూడమని చెప్పారు డాక్టర్. మీరు అనవసరంగా లేనిపోని చెప్పి వారిని ఉద్రేకపరచకండి. డాడీకి ఏమైనైతే దానికి బాధ్యులు మీరే. నేను చేసిన తప్పు మా డాడీ దగ్గర ఒప్పుకుంటాను. దయచేసి మీరేం చెప్పనవసరం లేదు. ఒకవేళ అధికారం మీ చేతుల్లో ఉందని మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే పైన దేవుడున్నాడు అంటూ చరచరా మెట్లెక్కి పైకి వెళ్ళిపోయింది మమత. ఆమె మాటలకు ఇంతెత్తున లేచి తిట్టిపోస్తూ రుసరుసలాడుతూ వెళ్ళిపోయాడు రాయుడు గారు. మమత 4వ అంతస్తులో నిలబడి సాగర్ ఇంటికేసి చూసింది. అతను కనపడలేదు. అలా గోదావరి గట్టుకేసి చూసింది. దూరంగా గోదావరి గట్టున వచ్చిపోయే జనం కనిపిస్తున్నారు. రోజూ సాయంత్రం వేళ సాగర్ గోదావరి గట్టుకు వెళ్ళొస్తుంటాడు. కానీ ఈరోజు అతని జాడ ఎక్కడా కనిపించడం లేదు. మమత లోపలికి వెళ్ళి బైనాక్యులర్స్ తెచ్చుకొని గట్టుమీద పడవలకేసి చూస్తూ వెతుకుతోంది. గోదావరిలో అక్కడక్కడ నీరు లేని చోట ఇసుక తిన్నెలు అందంగా కనబడుతున్నాయి. ఒడ్డుకు దగ్గరలో పెద్ద తిన్నె, ఆ తిన్నెననుకుని ఒక పడవ. ఆ పడవ చాటున కూర్చుని సాయం సంధ్యకేసి చూస్తూ ఏదో రాసుకుంటున్నట్లుగా కనిపించాడు సాగర్. జనసంచారం లేని చోటది. మమత గబగబా కిందకి దిగొచ్చి పని మనిషికి చేయవలసినవన్నీ పురమాయించి బయలుదేరింది. గోదావరి గట్టెక్కేసరికి నడిచిన అలసట, ఇందాకటి దిగులు, చిరాకు, కోపం అన్నీ ఒక్కసారిగా మాయమయ్యాయి. గోదావరి తరంగాల మీదుగా వచ్చే గాలి మనసును మైమరిపింపజేస్తోంది. ఎగిరిపోతున్న ముంగురుల్ని సవరించుకుంటూ గట్టు దిగి నెమ్మదిగా చప్పుడు చేయకుండా వెళ్లి సాగర్ వెనకాల నిలబడి అతను రాస్తోంది 2 లైన్లు చదివింది. మమతని మరిచిపోవాలి. మమతని కనీసం కన్నెత్తి కూడా చూడకూడదు. చొప్పున వెనుతిరిగి చూశాడు సాగర్. కంగారు పడిపోయాడు. నువ్వా? మీరా అంటూ అతను రాసేది పుస్తకంలో నుండి చింపివేయబోతుండగా అది ఎగిరొచ్చి మమత గుండెల మీద పడి పైటలో చిక్కుకుపోయింది. దాన్ని ఎగిరిపోకుండా అదిమిపట్టి తీసి తర్వాత ఏం రాసుందోనని చదవబోయింది. సాగర్ చటుక్కున లాగేసుకుని ఉండచుట్టి కొంచెం దూరంలో నీళ్లలో తిరుగుతున్న సుడిగుండంలోకి విసిరేశాడు. అది సుడిగుండంలో పడి మునిగిపోయింది. జాలిగా ఆ గుండం వైపు చూస్తూ మౌనంగా నిలబడిపోయింది మమత. ఎందుకొచ్చారు మమత? అన్నాడు అస్తమించబోతున్న సూర్యుడికేసి చూస్తూ. అంటున్నందుకు చాలా బాధ కలుగుతుందా మీకు? కాగితాన్నంటే పడేయగలరు, మీ మనసుని పడేయగలరా? అంది జాలిగొలిపే కంఠంతో. మనసులో ఏముంది? అన్నాడు తడబడుతూ. మన పవిత్ర ప్రేమ సుడిగుండంలో కాగితంలో మునిగిపోవాలని కోరుకుంటున్నారా? అంది మళ్ళీ. నీళ్లలోకి చూస్తున్నాడు. మాట్లాడరేం? అంది రెట్టిస్తూ. మీరు అనబోతున్నాడు. దయచేసి మీరు అనద్దు ప్లీజ్, బ్రతిమాలుతున్నట్లుగా వారించింది. ప్రేమ కాదు మమత, మనిద్దరి మధ్య ఉంది అభిమానం. ఆ అభిమానమే మరిచిపోవాలని నిర్ణయించుకున్నాను అన్నాడు దూరంగా ఉవ్వెత్తున లేచి పడుతున్న కెరటాలను చూస్తూ. అతనిలోని ఆవేదన కెరటాలు వాటికంటే ఉధృతంగా ఉన్నాయి. పోనీ మీరు అభిమానిస్తున్నారు, నేను మాత్రం ప్రేమిస్తున్నాను. అసలు నేనంటే అభిమానం దేనికి? అంది అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ. ఏమీ లేని నిర్భాగ్యుణ్ణి, అన్నింట్లోనూ అసమర్థుణ్ణి ఈ పేదవాడు నీకు తగడు. నా మీద ఉద్దేశం తుడిచే. ఇక మీపై నా అభిమానం. మీరు దేవత. అక్షరజ్ఞానం నోచుకొని మాకు ఎంతో సహాయం చేసి ఇంతవరకు తీసుకొచ్చారు. నాకు విద్య మీదున్న మమకారం మరి దేని మీద లేదు. అందుకే మీరంటే నా దృష్టిలో ఏంజెల్. మా వాళ్ళకి మీరంటే దైవంతో సమానం. మీపై భక్తి, అభిమానం తప్ప మరే విధమైన చెడు తలంపులు లేదు మృదువుగా పలికాడు. ఏం చూసి ప్రేమించానో నాకూ తెలీదు, కానీ ప్రేమించాను. ఇప్పుడు మీకిష్టం లేదని అర్థమవుతోంది. మీకిష్టం లేకపోతే పోనీ నన్ను ప్రేమించనివ్వండి, అది చాలు అంది ఆవేదనగా. మమత, మీ మామయ్య గారు ఏమన్నారో తెలుసుగా, విన్నావుగా. ఇంకా నన్ను అవమానించాలని ఇలా వచ్చావు. దయచేసి వెళ్ళు, ఎవరైనా చూస్తే బాగుండదు అన్నాడు తలెత్తి గట్టుకేసి భవంతికేసి చూస్తూ. వచ్చావు ఎందుకొచ్చావు? వెళ్ళు అంటున్నారు. వెళ్ళకపోతే చస్తాను, మీరు వెళ్ళండి అంటూ కోపంగా చెతికిలబడి నీళ్లలో కాళ్ళు పెట్టబోయింది మమత. మమత, ఏంటిది? జారితే అందదు. కంగారు పడుతూ చేయి పట్టుకుని వెనక్కి లాగాడు. పర్వాలేదు, నేనేమైతే మీకేం, మీరు వెళ్ళండి అంది గింజుకుంటూ. అబ్బా నడు, ఇద్దరం కలిసి దిగుదాం, బాధ వదిలిపోతుంది అన్నాడు చిరాగ్గా. ఎవరో ఏదో అంటే నా మీద కత్తిగట్టారు దేనికి? అంది ఇసుక తీసి నీళ్లలోకి విసురుతూ. మమత, నన్ను అర్థం చేసుకో, దయచేసి నన్ను ఇబ్బందులో పెట్టుకో అన్నాడు ప్రాధేయపడుతున్నట్టుగా. మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నాను. మీరంటే నాకు కొండంత ప్రేమ. చెప్పాలంటే దేవుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. తర్వాత మిమ్మల్ని తప్పించి ఇంకెవరిని పెళ్లి చేసుకోను.
మీకిష్టం లేకపోతే ఇలాగే ఉండిపోతాను అంది. చివరి మాటలంటుంటే గొంతు దుఃఖంతో కంపించింది. వెంటనే కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. అతని మనసు నీరైపోయింది ఆమెను చూస్తుంటే. కానీ మనసుని అదుపులోకి తెచ్చుకుంటూ, మమత, నీలా నేను ప్రేమించలేకపోయినా నువ్వంటే నాకు చెప్పలేనంత అభిమానం. మన మధ్యున్న ఈ అభిమానం, స్నేహం రహస్యంగానే ఉండిపోని. అది తరగదు పెరగదు. రా పోదాం. చూడు, ఒడ్డున పోయేవాళ్ళు మనల్నే చూస్తున్నారు అన్నాడు పైకి చూస్తూ. తరగదు పెరగదు అంటే? అంది విస్మయంగా చూస్తూ. అదంతే రా అంటూ కదలబోయాడు. అదేంటో చెప్పందే వెళ్ళడానికి వీల్లేదు అని మొండిగా అతనికి అడ్డుగా నిలబడింది. మమత, నన్నర్థం చేసుకో, లేకపోతే ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతాను అంటూ తప్పించుకుని వడివడిగా వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు మమత కారులో బయలుదేరింది కాలేజీకి. సగం దూరం వెళ్ళేసరికి బాబ్జీ నడుస్తూ కనిపించాడు. ఆపింది. ఎక్కి కూర్చుని ఏవేవో గలగలా మాట్లాడిస్తున్నాడు. ఇంకాస్త దూరం వెళ్ళేసరికి సాగర్ కనిపించాడు. వస్తున్నాను అన్నట్టుగా హారన్ మోగించింది. వెనక్కి చూడకుండా నడుస్తున్నాడు. చేతిలో పుస్తకాలతో పాటు అందాలొలికే రోజా రా రమ్మంటోంది. కారు సాగర్ దగ్గరికి వచ్చిన తర్వాత నెమ్మదిగా పోనిస్తోంది. గురూ, రండి అని పిలుస్తున్నాడు బాబ్జీ. సాగర్ బాబ్జీ వైపు చూసి చిన్నగా నవ్వి మళ్ళీ నడుస్తున్నాడు. ఎక్కద్దులే, ఆ రోజుటివ్వండి అని చెయ్యి బయటకు చాపింది మమత. గతుకుమన్నాడు. తేకూడదనుకుంటూనే అలవాటు గనుక మరిచిపోయి తెచ్చేశాడు. ఇక ఇప్పుడు ఇవ్వకపోతే విడిచిపెట్టదు. అందరూ ఇటే చూస్తున్నారు. ఏమనుకున్నాడు? చప్పున కారులోకి విసిరి ముందుకు సాగిపోయాడు. అదందుకుని చెంపని అలంకరించుకుని కారుని పోనిస్తోంది మమత. ఏంటక్కయ్యా, మా గురువుగారు ఎక్కకుండా పోనిస్తున్నారు అన్నాడు కంగారుగా బాబ్జీ. అంత అదృష్టం ఈ కారుకు లేదు. ఏం? నిన్న మావయ్య అన్న మాటల గురించి. అయితే నేను దిగిపోతాను, ఆపు అన్నాడు. మమత ఆపింది. బాబ్జీ దిగిపోతూ, అమ్మాయి గారికి ఆ అబ్బాయి గారు పువ్విచ్చారని లెవిలి మామయ్య గారితో చెప్తాను అంటూ కొంటిగా నవ్వాడు. ఇదొకటే నాకు మిగిలింది, ఈ అదృష్టం కూడా లేకుండా చేసి పుణ్యం కట్టుకో అంటూ రివ్వున పోనిచ్చింది కారుని. బాబ్జీ సాగర్ని చేరుకున్నాడు. గురువుగారు, కారెక్కకపోయినా పర్వాలేదు, ప్రేమ కానుక అందిస్తున్నారుగా, అది చాలు అంటూ సాగర్ కేసి చూసి నవ్వాడు. ఏదో అలవాటుగా తెచ్చాను, అంతేగాని మరేం లేదు అన్నాడు పొరపాటైపోయింది అన్న భావం స్ఫురింపజేస్తూ. ఏంటి గురు, మామయ్య ఏదో అన్నాడని మీ పవిత్ర ప్రేమని. మాట పూర్తి కాలేదు. బాబ్జీ, ఈ గొడవ తప్పించి మరేదైనా మాట్లాడు. ఇంకొక విషయం, ప్రేమ అంటున్నావు, నేనెప్పుడైనా ఆమెతో చనువుగా ప్రవర్తించడం చూసావా? ఆమంటే నాకు మా ఇంట్లో వాళ్ళకి భక్తి గౌరవం, అంతేకాని అందరిలా నువ్వు పొరబడుతున్నావు అన్నాడు బాధగా, కాస్త చిరాగ్గా. బాబ్జీ ముఖం చిన్నబోయింది ఆ మాటలకి. ముఖంలో ఆశ్చర్యం తొలగి చూసింది. సాగర్ ఆంతర్యమేమిటో అర్థం కాలేదు అతనికి.